నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. జనవరి 10, 2025 శుక్రవారం నాడు ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం పంచాంగం ప్రకారము సూర్యోదయ సమయము ఉదయం 6:52 సూర్యాస్తమ సమయం సాయంత్రం 5:54. ఆ రోజు తిథి ఏకాదశి 10:20 తరువాత ద్వాదశి తిథి ప్రారంభం అవుతుంది. నక్షత్రం కృతికా నక్షత్రం 1:45 నుంచి తదుపరి రోహిణి నక్షత్రం. ఆ రోజు వర్జ్యం తెల్లవారుజామున 4:54 నుంచి ఉదయం 6:25 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 9:05 నుంచి ఉదయం 9:49 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:45 నుంచి మధ్యాహ్నం 1:29 వరకు. రాహుకాల సమయం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:23 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:09 నుంచి సాయంత్రం 4:32 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5:16 నుంచి ఉదయం 6:04 వరకు. అమృత గడియలు ఉదయం 11:29 నుంచి మధ్యాహ్నం 12:59 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు. ఇది ఈనాటి పంచాంగం. నమస్తే. ప్రతి ఒక్కరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నమస్తే. జనవరి 10 2025 సంవత్సరం దిన ఫలితాలలో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, శుభాశుభ ఫలితాలు ఏమిటి, దానికి తగ్గ పరిహారాలు సూచనలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అంచనాలు తారుమారయ్యి ఒకంత ఫెయిల్ అయ్యే అవకాశంతో పాటుగా కష్టపడితేనే తప్ప విజయం సాధించలేని స్థితి గోచరిస్తోంది. చదువు మీద దృష్టి కనుక సారించినట్టయితే కొంత అడ్డంకులు ఎదురయ్యే అవకాశము, విజయాలు సాధించే అవకాశం కనపడుతోంది. ప్రణాళికాబద్ధంగా చదివితేనే తప్ప ర్యాంకులు సాధించకపోవడంతో పాటు ఉత్తీర్ణత కూడా గోచరించట్లేదు. తదుపరి ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువవుతుంది. అయినప్పటికీ దాన్ని మీరు సమయస్ఫూర్తితో చాకచక్యంతో ఎదుర్కొంటారు. శుభవార్తలు వింటారు. ప్రమోషన్ల కోసం మీరు ఏవైనా అప్లికేషన్లు పెట్టుకోవాలంటే ఈ రోజు చాలా మంచి రోజు. ఈ దిశగా ప్రయత్నం చేయండి. వాహనాలు కొనుక్కునే అవకాశంతో పాటుగా ఇంట్లో శుభకార్యాలు చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. తదుపరి వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు చూసినట్టయితే లాభాలు వస్తాయి. ఊహించని ఖర్చులు, ఊహించని ధన నష్టము ఈ రోజు మీకు గోచరిస్తోంది. కాబట్టి జాగ్రత్తలు వహించండి. ఆర్థిక సంబంధిత లావాదేవీల మీద సంతకాలు పెట్టడం కానీ, భాగస్వామ్య ఒప్పందాలు కానీ ఈ రోజు చేసుకోకపోయినట్టయితేనే మంచిదిగా చెప్పడం జరిగింది. ఇంకా తప్పదు చేసుకోవాలి అని అనుకున్నట్టయితే కనుక మీ యొక్క జాతక ఫలితంలో కానీ లేదా నక్షత్ర బలం చూసుకుని కనుక చేసినట్టయితే ఒకంత అడ్డంకులు తొలగిపోయే అవకాశం కనపడుతోంది. వ్యాపార భాగస్వాములతో ఒత్తిళ్లు ఉండడంతో పాటు ఒకంత చిరాకులు ఎదురయ్యే అవకాశము, వారి ద్వారా నష్టాలు ఎదుర్కొనే అవకాశం గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి వ్యవసాయదారులకు చూసినట్టయితే పంట ఆరోగ్యంగా ఉంటుంది, మంచి దిగుబడి వస్తుంది. ధరలు కూడా మీకు అనుకూలంగా ఉండేటట్టుగా గోచరిస్తోంది. రుణాలు తీర్చేసుకుంటారు. కొత్త రుణాల కోసం కనుక ప్రయత్నం చేసే వాళ్ళు ఈ రోజు ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. భూవృద్ధి, పశువృద్ధి ఈ లాభాలు గోచరిస్తున్నాయి. సాంకేతిక పద్ధతులను ఉపయోగించి కనుక రైతులు ఏవైనా వ్యవసాయ పద్ధతులు చేసినట్టయితే కనుక విశేషమైన లాభాలు, విశేషమైన దిగుబడి వచ్చే అవకాశం రైతులకు గోచరిస్తోంది. ప్రభుత్వానికి సంబంధించిన సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తాయి. తదుపరి ఆరోగ్యం కనుక చూసినట్టయితే ఈ రాశిలో ఉండే వారికి తలనొప్పికి సంబంధించి, నరాల బలహీనతలకు సంబంధించిన సమస్యలు ఎదురయ్యే అవకాశము, చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశము, మెట్ల మించి జారిపడ్డం కానీ, వాహనం మించి పడ్డం కానీ, ఊరికే ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. దానికి తగినట్టుగా నీరుని ఎక్కువగా తీసుకున్నట్టయితే గతంలో సమస్యలు పోతాయి. ఆరోగ్యాన్ని పెంపొందించుకున్న వాళ్ళు అవుతారు. నీరుని ఎక్కువగా
తాగండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యులతో చిన్న చిన్న తగాదాలు, వివాదాలు ఉండొచ్చు. గతంలో ఉన్న సమస్యలు కూడా ఇప్పుడు మరింత ఎక్కువయ్యే అవకాశము, బంధుమిత్రులతో తగాదాలు గోచరిస్తున్నాయి. మాటను ఆచితూచి మాట్లాడడము, ఏమైనా కీలకమైన నిర్ణయాలు ఇంట్లో తీసుకోవాలి అని అనుకుంటా, కుటుంబ పరంగా కూడా ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా కానీ ఈ రోజుని దాటవేయండి. ఈ రోజు మీకు అంతగా నప్పలేదు. ఈ రాశిలో ఉండే స్త్రీలకు గాని, పురుషులకు గాని కుటుంబ పరంగా అంత మంచి వాతావరణం, అంత అనుకూలమైన పరిస్థితి ఈ రాశిలో ఉన్న వారికి గోచరించట్లేదు. దానితో పాటుగా మీ యొక్క అంటే మీ ఇంటి దైవం ఉంటారు కదా, కులదైవం ఉంటారు కదా, వారిని మీ పితృదేవతలను కావచ్చు, కులదైవాన్ని కావచ్చు, ఈరోజు ఉదయాన్నే స్మరించుకున్నట్టయితే ఈ రోజంతా జరిగే ప్రతికూల సమస్యల నుంచి బయటపడిన వారు అవుతారు. తదుపరి ఐటీ రంగం వాళ్ళకి చూసుకుంటే మీ యొక్క కొత్త కొత్త ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. తద్వారా మీకు పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం కనపడుతోంది. కానీ వాటిని పూర్తి చేయడానికి మాత్రము మీరు సమర్థవంతంగా పనిచేయాలి. తెలివితేటలతో పనిచేసినట్టయితే కనుక మీ యజమానుల మెప్పు పొందడంతో పాటుగా కొంతమందికి ప్రత్యేకమైన కంపెనీల నుంచి ఆఫర్స్ వచ్చే అవకాశము, తద్వారా విదేశాలు వెళ్లే అవకాశం కూడా ఈ రాశిలో ఉండే ఐటీ రంగం వాళ్ళకి ప్రత్యేకంగా సూచనగా కనపడుతోంది. అయితే చేతి వృత్తుల వారికి మీ కృషికి తగినటువంటి మంచి ఫలితాన్ని ఈ రోజు మీరు పొందబోతున్నారు. కొత్త ప్రణాళికలు ఏమైనా చెయ్యాలి అంటే కనుక ఈ రోజు మీరు నిరభ్యంతరంగా ఆ ప్రణాళికను మొదలు పెట్టుకోవచ్చు. కాంట్రాక్టుదారులకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం కనపడుతోంది. కానీ వ్యతిరేకల నుంచి, అంటే మీ అపోనెంట్స్ నుంచి మీరు కొంత మనోవ్యాధికి గురవడం కానీ, వారు మిమ్మల్ని అప్రతిష్ట చేయడం కానీ, లేదా మీ కాంట్రాక్టులను ఆపివేసే పరిస్థితి కూడా గోచరిస్తోంది. కాబట్టి ఈ రోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. తదుపరి రాజకీయ రంగం వారికి ప్రభుత్వ మద్దతు పొందుతారు. ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. ఉన్నత పదవులకు ఈ రోజు మీకు అవకాశం వచ్చే దిశ కనపడుతోంది. రాజకీయ పరంగా మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. దానితో పాటుగా ధనము, ఆదాయము నాలుగు వైపుల నుంచి వచ్చే అవకాశంతో పాటుగా మీ పేరు చిరస్థాయిగా ఉండిపోవడంతో పాటు మీరు గతంలో ఏదైనా పథకాలు ప్రవేశపెట్టడం కానీ, లేదా కొత్త కొత్త మార్గాలు సూచించినట్టయితే కనుక అవి మంచి పలుకుబడిని సాధించే అవకాశం రాజకీయ రంగం వారికి కనబడుతోంది. కొత్తగా రాజకీయ రంగంలోకి వద్దాము అని అనుకున్న వాళ్లకు ఈ రోజు మంచి రోజు కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు మొదలు పెట్టండి. కళారంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిభకు గుర్తింపు వస్తాయి. సన్మాన సత్కారాలు పొందుతారు. నిర్మాతలకు, డైరెక్టర్లకు ఈ రోజు చాలా చక్కని అనువైన కాలము. మీరు ఒప్పందాలు చేసుకోవాలన్నా, కొత్త ప్రాజెక్టులు తీసుకోవాలన్నా కానీ ఈ రోజు అనువైన కాలము. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసాని ఉదయము ఒక్కసారైనా పఠించి హనుమాన్ మంత్రం కానీ చదివినట్టయితే ఏవైనా ఒడిదుడుకులు కానీ, కష్టాలు కానీ, లేదంటే ఇంపార్టెంట్ పనులు, మీరు అనుకున్న కీలకమైన పనులు ఆగిపోవడం అలాంటివి ఒడ్డెక్కే అవకాశం కనబడుతోంది. వీలు ఉన్నవాళ్ళు, ఆలయాల దగ్గర ఉన్నవాళ్ళు హనుమంతుని ఆలయానికి వెళ్ళి మీ యొక్క విన్నపాన్ని కనుక స్వామికి నివేదించి అరటి పండును గుళ్ళో 1 కానీ 5 కానీ ఇచ్చేసి వచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు మీరు పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ముందుగా ప్రణాళిక వేసుకుని ఒక పథకం ప్రకారం చదివినట్టయితే, లేదా ఒక పథకం ప్రకారం మీరు విదేశాలు వెళ్ళడానికి కానీ, మీ యొక్క ప్లాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పథకం ప్రకారం కనుక అమలుపరుచుకున్నట్టయితే సక్సెస్ సాధించే అవకాశము. పోటీ పరీక్షల్లో అనుకూలమైన సమయం కాబట్టి ఏదైనా అప్లై చేసుకోవాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం. మీరు ఆ వైపునగా మా ప్రణాళికలు వేసుకోండి. తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగంలో ఉండే విద్యార్థులు కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉండే విద్యార్థులకు ఇది చాలా అనువైన కాలము. క్యాంపస్ సెలక్షన్స్లో మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం ఈ రోజు కనపడుతోంది. విదేశాలకు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఏదైనా అప్లికేషన్ పెట్టుకోవాలన్నా, కాలేజీలు సెలెక్ట్ చేసుకోవాలన్నా ఈ రోజు మీకు చాలా శుభదినం కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి. తదుపరి ఉద్యోగస్తులకు చూసినట్టయితే పై స్థాయి వ్యక్తులు, మీ యొక్క యజమానులు మీ యొక్క ప్రతిభను గుర్తించి ప్రమోషన్స్ ఇవ్వడంతో పాటుగా మీ ప్యాకేజీ పెరిగేటట్టుగాను, మీరు అనుకున్న ప్రదేశానికి బదిలీలు అయ్యే అవకాశము, శుభవార్తలు వినే అవకాశము, మీ యొక్క సహోద్యోగులు మీకు అనుకూలంగా ఉండే అవకాశము ఈ రోజు కనపడుతోంది. తదుపరి వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు లాభాలు
పెరుగుతాయి. కొత్త వ్యాపారాలు చేసుకోవాలన్నా, ఒప్పందాలు చేసుకోవాలన్నా, అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టుకోవాలన్నా ఈరోజు చాలా చక్కని శుభ సమయం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోవచ్చు. తదుపరి వ్యవసాయదారులు కనుక చూసినట్టయితే సాగు పంటలకు ఇది చాలా అనుకూలమైన ప్రదేశము. క్షేత్ర వృద్ధి, భూవృద్ధి, పశువృద్ధి కూడా రైతులకు గోచరిస్తోంది. రైతులకు చెప్పదగిన సూచన, ఇది సంక్రాంతి మాసం, ధనుర్మాసం కాబట్టి భూమాతకు తప్పనిసరిగా పూజ చేసుకున్నట్టయితే, అది మీ యొక్క దినచర్యలో భాగంగా పెట్టుకున్నట్టయితే ఉత్తరోత్తర మనకి రాబోయే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా ఆ తల్లి యొక్క ఆశీస్సులు పొందే అవకాశము ప్రతి ఒక్క రైతుకు ఉంటుంది. నేను సవినయంగా చెప్పేది, ప్రతి ఒక్క రైతు భూమి పూజ తప్పనిసరిగా చేయండి. అది మీ యొక్క బాధ్యత అని ప్రవర్తించండి. తదుపరి ఆరోగ్యం కనుక చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉండే వారికి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గతంలో కనుక ఏవైనా విపరీతమైన రుగ్మతలతో కానీ, దీర్ఘకాలిక రుగ్మతలతో కానీ ఉన్నవారికి అది కొంచెం ప్రమాదమయ్యే స్థితి గోచరిస్తోంది కాబట్టి దానికి తగ్గట్టుగా డాక్టర్ పరివేషణ కానీ, లేదా అంటే దానికి తగిన జాగ్రత్తలు కనుక తీసుకున్నట్టయితే ఆ చిన్ని ప్రమాదాలు దూరమయ్యే అవకాశము. హార్ట్‌కి సంబంధించి, లివర్‌కి సంబంధించి, అదే కిడ్నీలకు సంబంధించి ఇలాంటివి చిన్న చిన్న రుగ్మతలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఆహారపు అలవాట్లలో మార్పు చేర్పులు తప్పనిసరిగా చేసుకోండి. తరువాత చిన్న చిన్న అనారోగ్యాలు ఏవైనా ఉంటే కనుక తగ్గిపోతాయి. కానీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కనుక తప్పనిసరిగా ఆరోగ్య పర్యవేక్షణ చేసుకోవాల్సింది. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యులలో సఖ్యత మెరుగుపడుతుంది. గతంలో కన్నా అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. పిల్లలు మీకు మంచి పేరు తెచ్చిపెట్టేటట్టుగాను, మీ యొక్క బంధువులు మీ మాటకు విలువిచ్చేటట్టుగాను గోచరిస్తోంది. ముఖ్యమైన నిర్ణయాలు ఏవైనా తీసుకోవాలన్నా, పెండింగ్లో ఉండిపోయిన పనులను మొదలు పెట్టాలన్నా ఈ రోజు అత్యంత శుభదినం కాబట్టి అస్సలు మీరు వృధా చేసుకోకండి. ఈ రోజు ఆ ప్రయత్నాలు మొదలు పెట్టండి. ఐటీ రంగంలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ఏవైనా ఉంటే కనుక అవి విజయవంతమయ్యే అవకాశము, కొత్త కంపెనీలు మారే అవకాశము, మీ ప్యాకేజీ పెరిగే అవకాశం కనపడుతోంది. మీరు కొత్తగా అప్డేట్ అవ్వాలి అంటే కనుక తప్పనిసరిగా అప్డేట్ అయితేనే మీకు మంచి ఫలితాలు వస్తాయి. లేదు ఉన్న పద్ధతిలోనే వెడతాము అనుకుంటే కనుక కొంతమంది ఉద్యోగులకు ఉద్యోగం పోయే ప్రమాదంతో పాటుగా మీ యొక్క అంటే మీ స్కిల్స్ని గుర్తించలేని పరిస్థితి మీ యజమానులకు కనబడుతుంది. జాగ్రత్తలు వహించండి. సాంకేతిక పరిజ్ఞానంలో మిమ్మల్ని మీరు షార్ప్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. చేతి వృత్తుల వారికి సంపాదన పెరుగుతుంది. మీ యొక్క కొత్త పరికరాలను కొనుగోలు చేసే అవకాశంతో పాటుగా మీరు ఏదైనా విస్తరణ చేయాలని అనుకున్నా, కొత్త ప్రాజెక్ట్స్ ఏవైనా తీసుకోవాలనుకున్నా కానీ ఈరోజు మంచి శుభదినము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తరువాత కాంట్రాక్టుదారులకు కొత్త కొత్త కాంట్రాక్టులు పొందే అవకాశం కనపడుతోంది. లేబర్తో కొంచెం జాగ్రత్తగా వహించండి. మీ యొక్క ప్రత్యర్థులు మీకు టెండర్ రాకుండా చేయడం కానీ, లేదా అంటే అటువంటి విషయాల్లో మీ కాంట్రాక్ట్ను మీ దగ్గరికి చేర్చకుండా ఏదైనా అడ్డంకులు కలిగించే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి మీ యొక్క ఎవరైతే మీకు శత్రువులుగా భావిస్తున్నారో వారి నుంచి ఈరోజు మీరు జాగ్రత్తగా వ్యవహరించండి. ఎటువంటి పేపర్ల మీద మీరు సంతకాలు అనేవి ఈరోజు అస్సలు పెట్టకండి. తరువాత రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క మాటల ద్వారా ప్రజలలో విశ్వాసం పెరుగుతుంది. అధిష్టానంలో కూడా మీ పేరు ప్రఖ్యాతలు ఎక్కువగా అవుతాయి. అయితే ఇక్కడొక్క విషయము, మీరు ప్రజలకు ఏవైతే మాటలు ఇచ్చారో ఆ మాటలు నిలబెట్టుకున్నట్టయితే మీరు వారి దృష్టిలోనూ వారి మనసుల్లోనూ మంచి నాయకుడిగా నిలిచిపోయే అవకాశం కనబడుతుంది. తరువాత కళారంగంలో ఉన్న వాళ్ళకి, నిర్మాతలకు, డైరెక్టర్లకు, ఇతర 24 ఫ్రేమ్స్లో ఉన్న వాళ్ళకి చాలా చక్కని అనువైన కాలము. మీకు మంచి మంచి అవకాశాలు రావడంతో పాటుగా పారితోషికం కూడా పెరిగే అవకాశం ఉంది. నిర్మాతలు పెట్టుబడి పెట్టినా కానీ ఒకంతకు నాలుగింతలు లాభాలు వచ్చే అవకాశంతో పాటుగా డైరెక్టర్లకి మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి. వాటిని యాక్సెప్ట్ చేసుకోండి. తరువాత ఈ రాశిలో ఉండే స్త్రీలకు అనారోగ్య సూచనతో పాటు కొంతమంది స్త్రీలకు ఆపరేషన్స్ అయ్యే అవకాశం కనపడుతోంది. మీ ఆహారం పట్ల కానీ, వ్యవహారం పట్ల కానీ జాగ్రత్త తీసుకోండి. ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, వినాయకుడి పూజ చేయండి. దిన ఫలితాలలో ఎప్పుడు ఏ పరిహారం చేసినా ఉదయం పూట చేస్తేనే ఆ రోజు సజావుగా మంచిగా జరుగుతుంది. సాయంత్రం పూట చేద్దాము అని అనుకున్నప్పుడు మీకు ఆ ఆటంకాలు ఆ రోజంతా ఉంటాయి. కాబట్టి ఉదయం పూటే ఏ పరిహారమైనా చేయడం తప్పనిసరి. అయితే వినాయకుడికి పూజ చేయడంతో పాటుగా పసుపు గణపతి దగ్గర
మీరు ప్రదక్షిణాలు కనుక చేసినట్టయితే విశేషమైన ఫలితాలతో పాటు ఏవైనా అడ్డంకులు మనీ బ్లాకేజెస్ కానీ లేదా మీ యొక్క పనులు కానీ ఆగిపోయే స్థితి నుంచి సాఫీగా జరిగిపోయే అవకాశం ఆ స్వామివారి అనుగ్రహం వల్ల కలగబోతోంది. ఈ పరిహారాలు సూచనలు ఈ రాశి వారికి చెప్పదగినవి. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఏకాగ్రత కొంచెం తగ్గే అవకాశం కనపడుతోంది. జ్ఞాపక శక్తి కూడా మందగించే అవకాశం ఉంది. ఇతర వ్యాపకాల మీద దృష్టి మానుకొని మీరు ఏదైతే చదువుతున్నారో ఆ చదువు మీద కానీ లేదా మీ గోల్స్ మీద కానీ మనసు పెట్టినట్టయితే విజయాన్ని సాధిస్తారు. కొంతమంది అంటే మెడిసిన్, లా, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇది చాలా అనువైన కాలము. విదేశాలు వెళ్ళి చదువుకోవాలంటే కూడా ఈ సమయాన్ని, ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చదివే విద్యార్థులకు, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఉండే విద్యార్థులకు కూడా చాలా చక్కని అనువైన సమయము. ఈ సమయాన్ని అసలు వృధా చేసుకోకండి. దానికి తగిన ప్రణాళికలు, ప్లాన్స్ మీరు వేసుకుని కనుక చదివినట్టయితే మంచి ర్యాంకులు సాధించే అవకాశము, క్యాంపస్ సెలక్షన్స్లో కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులకు చూసినట్టయితే మీ సీనియర్లతో సరియైన సంబంధాలు నిలుపుకోవడం తప్పనిసరి. అక్కడ మీరు మాట పొదుపుని చేసుకుంటారా లేదా మీ యొక్క చర్యలను, మీ యొక్క యాటిట్యూడ్ని మార్చుకుంటారా అనేది అది మీ విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. లేదు అని అనుకుంటే కనుక కొన్ని చిక్కులలోనూ అనుకోని వ్యవహారాల్లోనూ ఇరుక్కునే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తలు ఈరోజు మీరు పాటించాలి. పని భారం పెరిగే అవకాశం ఉంది. పని ఒత్తిడి వినే అవకాశం ఉంది. కొన్ని ఫలితాలు వినడం వల్ల అంటే కొన్ని వార్తలు వినడం వల్ల మీ మనసుకి ఒకంత బాధ కలిగే అవకాశం ఉంది. అయినప్పటికీ స్థిర నిర్ణయంతో ఉండండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు చూసినట్టయితే ఈరోజు నూతన వ్యాపారాల కోసం కానీ, నూతన విస్తరణ కోసం కానీ, భాగస్వామ్య వ్యాపారం కోసం కానీ ప్రయత్నం చేసే వారికి ఒకంత లేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఉన్నదాంతోనే అని అన్నట్టుగా ఈరోజు ఏ ప్రయత్నాలు మీరు మొదలు పెట్టకండి. అస్సలు కలిసి వచ్చే అవకాశం ఈరోజు లేదు. తదుపరి వ్యవసాయదారులకు పంటలకు సంబంధించిన రక్షణ చర్యలు మీరు తప్పనిసరిగా తీసుకోవాలి. మందులలో కానీ లేదా విత్తనాలలో కానీ మీరు జాగ్రత్తలు పాటించి కనుక తీసుకున్నట్టయితే ఉత్తర అంటే భవిష్యత్తులో నష్టాల బారి పడకుండా ఉండే అవకాశం కనబడుతోంది. పాత రుణాలు తీర్చుకుంటారు. కొత్త రుణాలు చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఈరోజు ఆగిపోండి. ఈరోజు అస్సలు బాలేదు. ఇంకొక రోజు ప్రయత్నం చేసుకోండి. అయితే రైతులకు ప్రత్యేకంగా సవినయంగా చెప్పేది ఏంటంటే, మీరు ప్రతిరోజు భూమాతను పూజ చేయడానికి మీ యొక్క దినచర్యలో భాగంగా అది పెట్టుకున్నట్టయితే కనుక భవిష్యత్తులో 25లో మనకి కొన్ని అతివృష్టి, అనావృష్టి సమస్యలు వాతావరణ పరంగా రాబోతున్నాయి. కాబట్టి వాటి నుంచి ఈ భూమాత యొక్క ఆశీస్సులు పొందడానికి ఇది ఒక్కటే సరియైన మార్గం. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సిందిగా చెప్పడం అయింది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి మానసిక అశాంతితో పాటు ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. కొంతమందికి అంటే కొన్ని రకాల జాతకులకు, కొన్ని రకాల నక్షత్రంలో ఉన్న వారికి అంటే ఈ రాశిలో ఉండే వారికి మానసికంగా దెబ్బతినే అవకాశము, దానితో పాటు బ్రెయిన్కి సంబంధించినటువంటి చిన్న రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తలు తీసుకోండి. నిద్ర సరి అయిన విధంగా లేకపోవడం వల్ల కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సరి అయిన నిద్ర, సరి అయిన ఆహారాన్ని మీ జీవిత భాగంలో పెట్టుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే మీ కుటుంబంలోనూ మీ బంధువర్గంలోనూ చిన్న సమస్యలతో పాటు చిలికి గాలివాన అయ్యేటట్టుగా మీరు మాట తూలినా కానీ లేదా గతంలో మాట తూలిన విధానానికి ఆ పరిణామాలు ఇప్పుడు చూసే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు ఎటువంటి వాగ్వాదానికి ముందుకు వెళ్ళకండి. నిగ్రహంతో, సమయస్ఫూర్తితో ఈరోజు మీరు కుటుంబంలో మెలగవలసిన పరిస్థితి. పిల్లలతో అన్యోన్యంగా కాలం గడపండి. వారి పట్ల ఒకంత శ్రద్ధను కనపరచండి. చిన్న పిల్లలకైతే చదువు మీద శ్రద్ధ, ఎదిగిన పిల్లలకైతే వారి యొక్క మీ యొక్క పర్యవేక్షణ వారి మీద తప్పనిసరిగా చూడవలసిందే. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి పనిలో మీ యొక్క నిర్లక్ష్యం వల్ల ఉద్యోగం పోవడం కానీ లేదా మీకు వచ్చే అవకాశాలు సన్నగిల్లడం కానీ లేదా మీ పై అధికారులతో మాటలు పడే అవకాశం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఈరోజు ఐటీ రంగం వాళ్ళు
వ్యవహరించుకోవాలి. చేతి వృత్తుల వాళ్ళు కష్టపడితేనే మీకు ప్రాజెక్ట్ వచ్చే అవకాశం ఈరోజు కనపడుతోంది. ఒప్పందాలు ఏవైనా చేసుకోవాలంటే కనుక అవి ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఫలితాలు కూడా మీకు వెంటనే వచ్చే పరిస్థితి గోచరించట్లేదు. దానికోసం నిరీక్షణ ఎక్కువ కాలం చేయవలసిన అవసరం కనపడుతోంది. కాంట్రాక్టుదారులకు మీ యొక్క ఒప్పందాలు ఈరోజు ఎటువంటివి పెట్టుకోకండి. తప్పనిసరి అయితేనే తప్ప ఈరోజు ఎటువంటి ఒప్పందాలకు కానీ, టెండర్లు వేయడానికి కానీ, లేదా కాల్ఫర్ చేసుకోవడానికి కానీ, ఏదైనా సరే కాంట్రాక్ట్కి సంబంధించింది ఏ పని ఈరోజు పెట్టుకోకండి. లేబర్లతో చాలా జాగ్రత్తలు వహించండి. తర్వాత రాజకీయ రంగం వారికి మీపై ఉన్న విమర్శలపై సమర్థవంతమైన సమాధానాలు ఇస్తేనే తప్ప మీకు మంచి పేరు వచ్చే అవకాశం లేదు. యారోగెంట్గానో లేదా నాకెందుకు నీకెందుకు అనే ధోరణి కనుక మీరు కనపరిచినట్టయితే పదవి పోయే అవకాశంతో పాటు అపనిందలు పడే అవకాశం కూడా గోచరిస్తోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. తర్వాత కొత్తగా రాజకీయ రంగంలోకి వద్దాము అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు అస్సలు బాలేదు కాబట్టి ఆ ప్రయత్నాలు ఈ రోజైతే మానుకోండి. తర్వాత కళారంగంలో ఉన్న వాళ్ళకి అన్ని అంటే 24 ఫ్రేమ్స్లో ఉన్న అందరికీ కూడా ప్రజల నుంచి మంచి మెప్పు పొందుతారు. మీ యొక్క అవకాశాలు మెరుగుపడతాయి. పారితోషికం పెరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలతో పాటు అవార్డులు, రివార్డులు, సన్మానాలు, సత్కారాలు జరిగే అవకాశం ఈరోజు కనపడుతోంది. తరువాత మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి విష్ణువాలయ దర్శనం చేసుకుని తప్పనిసరిగా మీ యొక్క కోరికని కానీ అడ్డంకిని కానీ ఆ స్వామివారికి విన్నవించుకోండి. రామాలయమైనా పర్వాలేదు, విష్ణువుకు సంబంధించిన ఏ ఆలయాన్నైనా పర్వాలేదు. దానితో పాటుగా మీరు అంటే కొంతమందికి శివుడికి తప్పనిసరిగా అభిషేకం చేయించుకోవాల్సిన పరిస్థితి ఈ రాశిలో ఉండే వాళ్ళకి కనబడుతోంది. అది ఉదయం పూట మాత్రమే. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అంచనాలు అందుకునే అవకాశము, క్యాంపస్ సెలక్షన్స్లో సెలెక్ట్ అయ్యే అవకాశము, ఉపాధ్యాయుల నుంచి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వారి యొక్క సలహాలతోనే మీరు ముందుకు వెడితే కనుక చాలా మంచి జరిగే అవకాశం ఉంది. విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా, అక్కడ స్థిరపడాలి అని అనుకున్న వాళ్ళకి తప్పనిసరిగా ఈరోజు మీరు శ్రీకారం చుట్టండి. దానికి తగ్గ ప్రయత్నాలు ఈరోజు తప్పనిసరిగా చేయండి, సక్సెస్ అవుతారు. తదుపరి ఉద్యోగస్తులకు మీ యొక్క పనిలో, మీ యొక్క రంగంలో సమయస్ఫూర్తి లేనిదే మీరు ముందుకు వెళ్ళే పరిస్థితి గోచరించట్లేదు. పై అధికారుల నుంచి మెచ్చుకుంటారు, అంటే వారి యొక్క మన్ననలు పొందడంతో పాటు ప్యాకేజీ పెరిగే అవకాశం ఉంది. కానీ కొన్ని రంగాల్లో ఉండేవాళ్ళు, ఆటోమొబైల్స్ కానీ, ఇనుముకు సంబంధించిన ఫ్యాక్టరీ ఉద్యోగస్తులకు కానీ, కొన్ని పనిముట్లతో పనిచేసే ఉద్యోగస్తులకు ఒకంత ప్రమాదాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. కొన్ని రంగాల్లో పనిచేసే వాళ్ళకి దాడులకు, ఐటీ దాడులకు గురి అయ్యే అవకాశం కూడా కనబడుతోంది. జాగ్రత్తగా వ్యవహరించుకోండి. తదుపరి వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు పాత పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. ఈ రోజు మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే కనుక ఇది చాలా చక్కని శుభదినము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. నూతన వ్యాపారాలు చేసుకోవాలన్నా, ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నా, భాగస్వామ్య అగ్రిమెంట్ల మీద సైన్ చేసుకోవాలన్నా మీకు చాలా చక్కని అనువైన సమయము. ఈ రోజుని మీరు అసలు వృధా చేసుకోకండి. పెట్టుబడులు మంచిగా పెట్టుకోండి. అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. కానీ వాణిజ్య రంగంలో ఉండే కొంతమందికి, అంటే ఆటోమొబైల్స్ వాళ్ళకి కానీ, ఇనుముకు సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళకి ఒకంత నష్టాలు వాటిల్లే అవకాశంతో పాటుగా కొన్ని సంస్థలు మూసివేసే పరిస్థితి గోచరిస్తోంది. అది ఎవరు, ఏమిటి అనే అంచనాను మీరు యోచన చేసుకోండి. తరువాత వ్యవసాయదారులకు పంటలు ఆరోగ్యంగా చక్కగా ఉంటాయి, మంచి దిగుబడులు వస్తాయి, చక్కని ధర పలుకుతాయి, లాభాల బాట పడతారు. క్షేత్ర వృద్ధి ఉంది, పశు వృద్ధి ఉంది, భూమిని కూడా కొనుక్కునే అవకాశం గోచరిస్తోంది. పాత రుణాలు తీర్చేస్తారు. కొత్త రుణాలు ఈరోజు చేయాలనుకుంటే కనుక చాలా చక్కని శుభదినము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. నీటిపారుదల సౌకర్యాలు మీకు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా ఈరోజు మీకు అందుబాటులోకి వస్తాయి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఈ రాశిలో ఉండే వారికి మానసిక ప్రశాంతత లోపించే అవకాశము, ఒత్తిడికి పరుగులు ఉరుకులు అన్నట్టుగా ఈ రోజంతా డిస్టర్బ్డ్గానే ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా ముఖ్యమైన విషయానికి కీలకమైన నిర్ణయం తీసుకోవాలి తప్పదు అని అనుకున్నప్పుడు
మీ యొక్క జాతక ఫలితాన్ని చూపించుకుని అప్పుడు నిర్ణయం తీసుకుంటే కనుక మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. శుభవార్తలు వినే అవకాశము, భూమి, వస్తు, వాహనాలు కొనుక్కునే అవకాశం గోచరిస్తోంది. వివాహం కాని వారికి స్త్రీలైనా పురుషులైనా కానీ ఈరోజు ప్రయత్నాలు చేసినట్టయితే మంచి సంబంధాలు వచ్చే అవకాశం కూడా కనపడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి మీరు చేపట్టిన ప్రాజెక్ట్స్ విజయవంతంగా పూర్తి అవుతాయి. చేతి వృత్తుల వారికి మీరు చేసిన పనికి మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్టుదారులకు పాత ఒప్పందాలు లాభాలు తెచ్చిపెడతాయి. కొత్త ఒప్పందాలు కూడా ఈరోజు మంచి అవకాశాన్ని మీకు ఇస్తాయి. తర్వాత రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకు మీ ప్రతిపక్షాలను ఆలోచించే ప్రయత్నాన్ని మీరు ఈరోజు తప్పనిసరిగా చేయండి. మీకు అన్ని విధాలా చాలా చక్కగా ఈరోజు కనపడుతోంది. కళారంగంలో ఉన్న వాళ్ళకి మీ యొక్క టాలెంట్కి సంబంధించి మాత్రమే మీకు అవకాశాలు వచ్చేదిగా కనపడుతోంది. కాబట్టి మీ టాలెంట్ని మరింత ఎక్కువగా చూపించే అవకాశము చేపట్టుకోండి. నిర్మాతలకు, డైరెక్టర్లకు కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఈరోజు ఎటువంటి ప్రాజెక్ట్ని మీరు తీసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము చంద్రుడికి సంబంధించినటువంటి పూజ ఉదయం పూట చేసుకోండి. సాయంత్రం పూట చంద్ర దర్శనం చేసుకుని చంద్రుడికి పాలు నైవేద్యంగా పెట్టడం కనుక చేసినట్టయితే చంద్రగ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకోవడం అవుతుంది. ఒక కొబ్బరికాయని దానంగా ఏదైనా గుళ్ళో కానీ ఏదైనా పేదవారికి కానీ దానం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఈ కర్కాటక రాశి వారికి గోచరిస్తోంది. తప్పనిసరిగా ఈ పరిహారాలు మీరు ఉదయం పూట చేస్తేనే ఫలితాన్ని ఇస్తాయి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మరింత కష్టపడితేనే కానీ మీరు విజయం సాధించలేరు. క్యాంపస్ సెలక్షన్స్లో కొంతమందికి అంటే కొన్ని రంగాలలో ఉండే వాళ్ళకి అంటే ఐటీ రంగం కావచ్చు, బ్యాంకులు కావచ్చు, ఇలాంటి క్యాంపస్ సెలక్షన్స్లో కనుక మీ కొంతమంది సెలెక్ట్ అవ్వని పరిస్థితి గోచరిస్తోంది. మీరు నిరాశపడకండి. గణపతిని ప్రార్థన చేసుకుని మీరు క్యాంపస్ ఇంటర్వ్యూలకు వెళ్ళినట్టయితే కనుక అటువంటి ప్రమాదము మీకు జరిగే అవకాశం లేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి, సక్సెస్ని సాధిస్తారు. విదేశాలు వెళ్ళాలి అని అనుకుంటే కనుక దానికి తగ్గ ప్రయత్నాలు ఈరోజు ప్రారంభించండి. తదుపరి ఉద్యోగస్తులకు కొత్త జాబులు వచ్చే అవకాశము, కొత్త కంపెనీలు మారే అవకాశము, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశంతో పాటుగా కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసే ఉద్యోగస్తులకు పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనపడుతోంది. మీ నైపుణ్యాలను అంటే మీ స్కిల్స్ని ఇక్కడ తప్పనిసరిగా వాడినట్టయితే ఈ యొక్క అవకాశము మీకు ఫ్యూచర్లో కనపడుతుంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు కొత్త పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. పాత పెట్టుబడుల వల్ల అధికమైన లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. భాగస్వామ్య వ్యాపారాలు, ఒప్పందాలు ఈరోజు మంచి ఫలితాన్ని ఇచ్చే దిశగా కనపడుతోంది. తదుపరి వ్యవసాయదారులకు వర్షాలు సరిగా లేకపోవడం వల్ల ఆ యొక్క ప్రభావము మీ పంటల మీద కనబడే అవకాశం ఉంది. జాగ్రత్త పడండి. తరువాత ముందు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మందుల వాడకంలో కానీ, ఎరువుల వాడకంలో కానీ, విత్తనాల వాడకంలో కానీ నిర్లక్ష్య ధోరణి మాత్రం అవలంబించకండి. అయితే రైతులకు ప్రత్యేకంగా చెప్పదగిన సూచన ఏంటంటే ఈ రోజు నుంచి మీరు భూమాత పూజ చేయడం మీ యొక్క దినచర్యలో భాగంగా పెట్టుకోండి. మనకి 25లో కొన్ని విపత్కర పరిస్థితులు వాతావరణ పరంగా అతివృష్టి, అనావృష్టి వచ్చే అవకాశం గోచరిస్తోంది కాబట్టి భూమాత యొక్క ఆశీర్వాదము మీకు తప్పనిసరిగా ఉండాలి. ఇది రైతులకు చెప్పదగిన ప్రత్యేకమైన సూచన. తదుపరి ఆరోగ్య విషయం చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉండేవారికి గతంలో బీపీ, రక్తపోటు, షుగరు ఇలాంటి కొన్ని రుగ్మతలు ఉన్న వాళ్ళకైతే కనుక ఆహార విషయంలో జాగ్రత్త వహించండి. మీ యొక్క అంటే అగ్రెసివ్నెస్ని ఈరోజు చూపించకండి. రక్తపోటు ఎక్కువయ్యే అవకాశము, గుండెకి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశము, ప్రమాదాలు జరిగే అవకాశము కనపడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మీ ఆహారపు అలవాట్లను, లైఫ్ స్టైల్ని కొంచెం మార్చుకున్నట్టయితే కనుక భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు గోచరించవు. తదుపరి కుటుంబం కనుక చూసుకున్నట్టయితే కుటుంబంలో ఆనందకరమైన వాతావరణంతో పాటు శుభవార్తలు వినడంతో పాటు శుభకార్యాలు చేసే అవకాశము, శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశము ఇక్కడ గోచరిస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. కుటుంబంలో ఎవరైనా వివాహం కాని స్త్రీలు కానీ పురుషులు కానీ ఉన్నట్టయితే దానికి తగ్గ ఏర్పాట్లు అంటే ఆ ప్రయత్నాలు కనుక చేసినట్టయితే మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఈ రోజు కనపడుతోంది.
అంటే ఈ రోజు చాలా శుభదినము. ఏ ప్రయత్నాలకైనా చాలా మంచి సమయం కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు కొత్త కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడంతో పాటు మీ యొక్క స్కిల్స్‌ని ఎన్హాన్స్ చేసుకోవటము అంటే డెవలప్ చేసుకోవడం చేసినట్టయితే మంచి కంపెనీల్లో మీకు అవకాశాలు వస్తాయి. ఉన్న కంపెనీల్లో ప్రమోషన్ పెరుగుతుంది. తర్వాత వీటి ద్వారా మీ ప్యాకేజ్ పెరిగే అవకాశం కూడా కనబడుతోంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అంటే మీ టెక్నాలజీని అప్డేట్ చేసుకోవడంలో మాత్రం నిర్లక్ష్య ధోరణి వ్యవహరించకండి. చేతి వృత్తుల వారికి మీరు చేసే పనిలో, మీరు చేయబోయే వాటిలో విజయవంతం అవుతారు. కాబట్టి మీరు ఏదైనా కొత్తగా చేయాలనుకున్నా, చిన్న చిన్న వెంచర్స్ ప్రారంభించాలనుకున్నా ఈరోజు చాలా చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. కాంట్రాక్టుదారులకు గతంలో పూర్తి చేసిన కాంట్రాక్టులను యజమానులకి అప్పగించడంతో పాటు ఇక్కడ చిన్న అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది. మీ మీద ఎవరికైనా విరోధ భావం ఉన్నట్టయితే కనుక ఆ పనికి వారు అడ్డుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. లేబర్స్ వల్ల మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవబోతున్నాయి. బిల్స్ వసూలు అవడంలో కూడా జాప్యత కనిపిస్తోంది. జాగ్రత్తలు చూసుకోండి. కొత్త కాంట్రాక్టుల మీద సిగ్నేచర్ చేయాలి అంటే కనుక జాతక పరిశీలన చేయించుకుని చెయ్యండి. లేదు అని అనుకున్న వాళ్ళు మరుసటి రోజుకి వాయిదా వేసుకోవడమే చెప్పదగిన ప్రత్యేకమైన సూచన. రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకు మంచి పేరు ప్రఖ్యాతలతో పాటు కొత్త పదవులు వచ్చే అవకాశము, ఇటు ప్రజల్లోనూ అటు అధిష్టానంలోనూ కూడా మీ పేరు ప్రఖ్యాతలు ఎక్కువగా వచ్చే అవకాశము, సన్మానాలు పొందే అవకాశము, పదోన్నతులు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే ఈ పదవులను, ఈ మాటలను మీరు నిలబెట్టుకోవడానికి గట్టి కృషి చేయాల్సిందే. అయితే కళారంగంలో ఉన్న వాళ్ళకి మీ యొక్క కళాత్మకతకు గుర్తింపు వచ్చి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. నిర్మాతలకు, డైరెక్టర్లకు కూడా కొత్త ప్రాజెక్ట్స్ తీసుకోవాలి అంటే కనుక ఈరోజు చాలా శుభ సమయం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. మీకు చెప్పదగిన పరిహారము ఉదయాన్నే బ్రహ్మముహూర్త సమయంలో సూర్యారాధన కనుక చేసినట్టయితే, సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశము. దానితో పాటు మీకు దగ్గర ఉన్న ఆలయంలో కేజీంపావు గోధుమలను కనుక దానంగా ఇచ్చినట్టయితే సూర్యగ్రహ సంబంధిత అనారోగ్యాలు కానీ, దోషాలు కానీ ఇటువంటివి దాటవేసే అవకాశం ఈ రాశిలో ఉన్నవారికి కనపడుతోంది. ఏ పరిహారం చేసినా ఉదయం పూట చేస్తేనే దాని యొక్క ఫలితం ఆ రోజంతా పొందగలుగుతారు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అన్నిటా విజయాలే. క్యాంపస్ సెలక్షన్స్ లో సెలెక్ట్ అవుతారు, ర్యాంకులు సాధిస్తారు. పాఠశాల లేదా అంటే కాలేజీ లేదా అంటే హైర్ అండ్ విద్యార్థులకు కూడా ఈరోజు చాలా చక్కగా ఉంది. మీరు ఏ ప్రణాళికలు వేసుకోవాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా అంటే విదేశాలకు వెళ్ళాలన్నా లేదా కొత్త కాలేజీల్లోకి చేరాలన్నా ఈరోజు మీకు అత్యంత శుభదినం కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు మొదలు పెట్టుకోండి. ఉద్యోగస్తులకు చూసినట్టయితే మీ యొక్క పనిలో నైపుణ్యతకు, మీ స్మార్ట్నెస్కి మీ పై అధికారులు మెచ్చుకొని మీకు ప్యాకేజీ పెంచడంతో పాటు మీకు నచ్చిన ప్రదేశానికి బదిలీలు చేసే అవకాశము, ప్రమోషన్స్ వచ్చే అవకాశము, పాత ఏరియర్స్ మీ చేతికి అందే అవకాశము, శుభవార్తలు వినే అవకాశము, భూ వస్తు వాహన గృహ యోగాలు మీకు కనపడుతున్నాయి. స్థిరచరాస్తులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఈ రాశిలో ఉండే వారికి గోచరిస్తోంది. అయితే వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు మీ యొక్క ఆర్థిక లావాదేవీలను జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. గబుక్కన ప్రతిదాని మీద సంతకాలు పెట్టడం కానీ, డబ్బుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ గబగబా చేసేయడం కానీ చేసినట్టయితే కనుక ఒకంత నష్టమయ్యే అవకాశము, తద్వారా ఇబ్బందులు పడే అవకాశం గోచరిస్తోంది. ఈ రోజు జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యవసాయదారులకు మంచి దిగుబడి వస్తుంది. దానికి తగిన విపరీతమైన అంటే మీరు ఊహించని రేటు వచ్చి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. రైతులకు పశువృద్ధి, భూవృద్ధి అంటే భూమిని కొనుక్కోవడము, మీ యొక్క పనితనానికి గుర్తింపుగా ప్రభుత్వం వారి నుంచి సమయానికి సదుపాయాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. రైతులు చాలా ఆనందంగా ఉండే అవకాశము ఈ రాశిలో ఉండే వారికి గోచరిస్తోంది. అయితే రైతులకి ప్రత్యేకంగా చెప్పదగిన సూచన, విధి విధానంగా తప్పనిసరిగా మీరు ఈ రోజు నుంచి భూమాత పూజ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది మీ యొక్క దినచర్యగాను, మీ యొక్క బాధ్యతగాను తీసుకున్నట్టయితే ఉత్తరోత్తర 2025లో మనకి ప్రకృతి నుంచి కానీ, అతివృష్టి అనావృష్టి సమస్యల వల్ల
ఏదైనా పొరపాట్లు జరగకుండా ఉండడానికి ఆ తల్లి యొక్క అనుగ్రహం మీకు తప్పనిసరిగా ఉండాలి. ఇది మీరు నియమంగా పెట్టుకుని చేయవలసిందే. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. కుటుంబ పరంగా అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. గతంలో ఏవైనా అపనిందలు కానీ పడి ఉన్నా లేదా మాట పట్టింపుల వల్ల బంధువులు విరోధమైనా, మిత్రులు దూరమైనా కానీ ఈరోజు కలుసుకునే అవకాశము, శుభవార్తలు వినే అవకాశము, ఇలాంటి మంచి మంచి అవకాశాలు, ధనానికి సంబంధించినటువంటివి, శుభ ప్రయాణాలకు సంబంధించిన అవకాశాలు ఈరోజు గోచరిస్తున్నాయి. తదుపరి ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉండే కొంతమందికి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. శారీరకంగా బలహీనంగా ఉండడంతో పాటు మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. దీర్ఘకాలిక రుగ్మతలు ఉన్నవారు మాత్రం డాక్టర్ని సంప్రదించండి. హృదయానికి సంబంధించి కొన్ని కొన్ని సడన్గా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తలు పాటించుకోండి. ఐటీ రంగంలో ఉన్నవారికి గతంలో మీకు ఏవైనా సమస్యలు ఉంటే సమస్య పోతాయి. కొత్త కంపెనీల నుంచి మీకు ఆఫర్స్ వస్తాయి. నిరుద్యోగులకు కూడా ఉద్యోగస్తులు అయ్యే అవకాశము ఈ రోజు కనపడుతోంది. తదుపరి చేతి వృత్తుల వారికి కనుక చూసినట్టయితే కొత్త పనులు, మంచి ఆర్థిక మద్దతు లభిస్తుంది. మీకు మీ యొక్క పనితనానికి గుర్తింపుతో పాటు లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ చేతి వృత్తులు ఎక్స్పాన్షన్ చెయ్యాలి అని అనుకున్నా, కొత్త బ్రాంచీలు పెట్టుకోవాలనుకున్నా కానీ ఈరోజు చక్కని సమయము. ఆ విధంగా ప్రణాళికలు వేసుకోండి. కాంట్రాక్టుదారులకు కొత్త కాంట్రాక్టులకి దానికి సంబంధించినటువంటి టెండర్లు మీకు రావడం కానీ, కొత్త ఒప్పందాలకు ఇది శుభ సమయం కాబట్టి పెట్టుబడుల మీద కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు నిరభ్యంతరంగా పెట్టుబడులు పెట్టుకోండి, ఒప్పందాలు కుదుర్చుకోండి. అది ఫలితము మీకు ఉత్తరోత్తర భవిష్యత్తులో కనబడుతుంది కాబట్టి ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. రాజకీయ రంగంలో ఉన్నవారికి మీ మాటల ద్వారా ప్రజల్లో మంచి విశ్వాసం కనబడుతుంది. మీ పదవి సుస్థిరం అవడంతో పాటుగా కొంతమందికి పదవి యోగ్యత అంటే వేరే పదవికి వెళ్ళే అవకాశము, అధిష్టానంలోనూ ప్రత్యర్థుల్లోనూ మీ పేరు మంచిగా ఉంటుంది. గతంలో ఏమైనా మాటలు కానీ అపనిందలు కానీ పడి ఉంటే అవి ఈరోజు తొలగిపోయి మీ పట్ల మంచి గౌరవం పెరిగే అవకాశము రాజకీయ నాయకులకు కనబడుతోంది. కళారంగంలో ఉన్న వారికి అన్ని అనుకూలమైన ఫలితాలతో పాటు మీకు పారితోషికాలు పెరగడంతో పాటు గౌరవ మర్యాదలతో పాటుగా కొత్త కొత్త అవకాశాలు, మీరు ఊహించని అవకాశాలు వచ్చే ధోరణి ఇక్కడ మనకి కనపడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణ ఒకసారి చేయండి, లేదు వినండి. ఇవి తప్పనిసరిగా ఈరోజు మీరు చేయవలసిన పరిస్థితి. పచ్చని పండ్లను అంటే ఆకుపచ్చ పళ్ళు కానీ, పసుపచ్చ పళ్ళు కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే చదువుల మీద దృష్టి పెట్టండి. ఇతర వ్యాపకాలు తగ్గించుకోండి. మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉంది. విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు చాలా మంచి రోజు. మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. క్యాంపస్ సెలక్షన్స్ లో సెలెక్ట్ అవుతారు. లా, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు కెరీర్ చాలా చక్కగా ఉండబోతోంది. సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళకి, రీసెర్చ్ డిపార్ట్మెంట్లో చదివే విద్యార్థులకు చాలా చక్కని సమయము. మీరు ఏదైనా ప్లాన్స్ వేసుకోవాలన్నా కానీ ఈరోజు తప్పనిసరిగా ప్లాన్ చేసుకోండి. ఉద్యోగస్తులకు ఆర్థిక లావాదేవీల మీద ప్రత్యేక శ్రద్ధ పట్టండి. డబ్బు పరమైన అంటే ఆర్థిక పరమైన ఒప్పందాలు చేసుకోవడం కానీ, ఆర్థిక పరమైన ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ ఈరోజు అస్సలు చేయకండి. నష్టం వచ్చే అవకాశం కనబడుతోంది. ఈరోజు మీ యొక్క వాతావరణంలో ఉద్యోగస్తులకు మీ యొక్క కార్యాలయంలో కానీ, మీరు పనిచేసే వాతావరణంలో కానీ ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు మీరు అసలు ఏమీ చేయకండి. యాజ్ యూజువల్గా ఎలా ఉంటారో అలాగే ఉండండి. కొత్తగా ఏ ప్రయత్నం చేసినా ఆ యొక్క ఫలితం మీకు ఉత్తరోత్తర కనబడే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. వాణిజ్యంలో ఉన్న వారికి, వ్యాపారస్తులకు కూడా వ్యాపార భాగస్వామ్య విషయాల్లో పార్ట్నర్షిప్ యాక్సెప్ట్ చేయాలన్నా, గతంలో పార్ట్నర్షిప్ని ఎక్స్పాన్షన్ చేయాలన్నా అంటే పొడిగించుకోవాలన్నా కానీ ఈరోజు అటువంటి ప్రయత్నాలు అస్సలు మొదలు పెట్టకండి. వ్యవసాయదారులకు మంచి పంట వస్తుంది, దిగుబడి బాగుంటుంది. దానికి అధికమైన రేట్లు వచ్చి వ్యవసాయదారులు, రైతులు
ఆనందంగా ఉండే అవకాశం ఈరోజు కనపడుతోంది. పాత రుణాలు తీర్చుకుంటారు. కొత్త రుణాలకు ఏమైనా ప్రయత్నాలు చేయాలన్నా, లేదా మీ యొక్క పనిముట్లు, వాహనాలు కొనుక్కోవాలన్నా ఈరోజు చాలా అత్యంత శుభప్రదమైన రోజు. మీరు ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. రైతులకు చెప్పదగిన సూచన, మీ దినచర్యలో భూమాత పూజ చేయడం తప్పనిసరిగా పెట్టుకోండి. ఎందువల్లంటే మనకి రాబోయే కాలంలో వాతావరణ పరిస్థితులు అంత అనుకూలంగా ఉండబోతున్నాయి, అనుకూలంగా లేవు కాబట్టి దానివల్ల మీరు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి, భూమాత యొక్క ఆశీస్సులు పొందడానికి తప్పనిసరిగా మీ దినచర్యలో భూమాత పూజ యథావిధిగా చేసుకోండి. తదుపరి ఆరోగ్యపరంగా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి చూస్తే మానసిక ప్రశాంతత లోపించడంతో పాటు చిన్న చిన్న రుగ్మతలు కలిగే అవకాశము, చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం కనపడుతోంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఆహార నియమాలు పాటించుకోండి. ప్రత్యేకమైన లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తల ఎత్తే అవకాశంతో పాటు గతంలో ఉన్న సమస్యలు కూడా అవి పెరిగి పెద్దయ్యి ఒకంత కుటుంబం విచ్ఛిన్నమయ్యే అవకాశంతో పాటుగా మాట పట్టింపులకు పోయి చాలా దూరం వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశిలో ఉండే కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు జాగ్రత్త వహించండి. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. కొన్ని కొన్ని బంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించుకోండి. ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు కొత్త టూల్స్ నేర్చుకోవడం ద్వారా మీ పై అధికారుల యొక్క మన్ననలతో పాటు విదేశాలు వెళ్ళే అవకాశంతో పాటుగా మీ స్థాయి పెరిగే అవకాశం ఉంది కాబట్టి కొత్త ధనం నేర్చుకోవడానికి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మంచి కంపెనీల నుంచి మీకు ఆఫర్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. చేతి వృత్తులకు మీకు మద్దతుతో పాటు మంచి ప్రతిభ కూడా కనబరుచుకునే అవకాశం ఈరోజు కనబడుతోంది. కాంట్రాక్టుదారులకు అనుకున్న కాంట్రాక్టులు సకాలంలో పూర్తవడంతో పాటుగా గతంలో లేబర్స్తో ఏమైనా సమస్యలు ఉంటే కూడా అవి తిరిగిపోతాయి. మంచిగా వ్యవహరించే అవకాశంతో పాటుగా పెండింగ్లో ఉండిపోయిన మీ బిల్లులు ఈరోజు వచ్చే అవకాశం గోచరిస్తోంది. సంతోషకరమైన వాతావరణం మీకు ఉండబోతోంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రజల యొక్క మద్దతుతో పాటు అధిష్టానం వారికి మద్దతుతో పాటుగా మీకు మంచి పదవులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మీరు ప్రజలకు ఇచ్చిన మాటను కానీ, మీ అధిష్టానానికి ఇచ్చిన మాటను కానీ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే కనుక మంచి నాయకుడు అనే పేరు తెచ్చుకుంటారు. కళారంగంలో ఉన్న వారికి మీకు గుర్తింపుతో పాటు పారితోషికం పెరగడంతో పాటుగా కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఈరోజు కనపడుతోంది. అయితే మీకు చెప్పదగిన ఈరోజు పరిహారము, శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారిని కుంకుమ పూజ చేసి పూజ చేయడం కానీ, లేదా లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయ సందర్శనం కనుక ఉదయం పూటే చేసినట్టయితే విశేషమైన ఫలితాలని పొందడంతో పాటు డబ్బు పరమైన ఏవైనా బ్లాకేజెస్ ఉండడం కానీ, లేదంటే ఏ రకమైన ఆటంకాలు ఉన్నా కానీ అవి తొలగిపోయే అవకాశం ఇక్కడ కనపడుతోంది. ఈ పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి. నమస్తే. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు శ్రద్ధ వహించాల్సిన రోజు. ప్రణాళిక ప్రకారం చదవడం విజయానికి దారితీస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త జాబ్ అవకాశాలు వస్తాయి. మీ పనితీరు మెరుగుపరుచుకోవాల్సింది. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు లాభాలను ఆశించినట్టుగా పొందే అవకాశం ఉంది. వ్యవసాయదారులకు నీటి వనరులు సక్రమంగా ఉపయోగించుకుంటే పంట మరింత దిగుబడి పెరిగే అవకాశము. కొత్త కొత్త వ్యవసాయ పద్ధతులను తప్పనిసరిగా మీరు అవలంబించుకోవాలి. ఈ రాశిలో ఉండే రైతులకు చెప్పదగిన సూచన, మీరు ప్రతిరోజు దినచర్యలుగా అంటే మీ యొక్క బాధ్యతగా భూమాత పూజ తప్పనిసరిగా చేసుకోండి. మనకి రాబోయే రోజుల్లో అతివృష్టి, అనావృష్టి నుంచి భూమాత యొక్క ఆశీస్సులు పొంది అవి మీకు మంచి మేలు చేసే అవకాశం కనబడుతోంది. మీరు భూమాత పూజ తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి ఆరోగ్యం చూసినట్టయితే కనుక చిన్న చిన్న రుగ్మతలతో పాటు చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా చూసుకోండి. ఆహారపు నియమాలను పాటించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త నైపుణ్యాలతో పెంచుకోవడంతో పాటు మీ ప్యాకేజ్ పెరుగుతుంది. మీ స్కిల్స్ డెవలప్ అవుతాయి. కొత్త కంపెనీల నుంచి మీకు ఆఫర్స్ వస్తాయి. కంపెనీలు మారే అవకాశం కూడా కనబడుతోంది. చేతి వృత్తుల వారికి ఈరోజు సజావుగానే ఉంటుంది. ప్రత్యేకతలంటే ఏమీ లేదు. కాంట్రాక్టుదారులకు ఒప్పందాలు పూర్తి చేయడానికి మీరు చాలా శ్రమ పడవలసి వస్తుంది. లేబర్స్తో జాగ్రత్తగా వ్యవహరించుకోండి. రాజకీయ రంగం వారికి
ప్రజల యొక్క మద్దతు పొందుతారు, వారి నమ్మకాన్ని చూరగొంటారు. వ్యతిరేకులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అపనిందలు అపకీర్తి మోసే అవకాశం కనపడుతోంది. కళారంగంలో ఉన్న వారికి మంచి గౌరవ మర్యాదలతో పాటు పారితోషికం పెరుగుతుంది, కొత్త అవకాశాలు వస్తాయి. ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన సూచన, ఈ రోజు నలుపు వస్త్రాలు ధరించండి, కాలభైరవుణ్ణి అర్చించండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. క్యాంపస్ సెలెక్ట్ అవుతారు. విదేశాలు వెళ్లే అవకాశం గోచరిస్తోంది. పరీక్షల్లో విజయం సాధిస్తారు. అన్ని కోర్సుల్లో ఉండే వాళ్ళకి, అంటే లా, మెడిసిన్, ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇలా ప్రతి ఒక్కరికి, పాఠశాల విద్యార్థులకి, కాలేజీ విద్యార్థులకి, పీజీ విద్యార్థులకి కూడా ఈరోజు చాలా చక్కని అనువైన కాలము. మీరు దానికి తగిన ప్రణాళికలు వేసుకోండి. ఉద్యోగస్తులకు కనుక చూసినట్టయితే ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. మీ ప్రతిభను గుర్తించి కొత్త బాధ్యతలతో పాటు ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. శుభవార్తలు వింటారు. భూ, వస్తు, వాహన యోగాలు కనబడుతున్నాయి. కొన్ని ఉద్యోగస్తులకు మాత్రం, అంటే కొన్ని రంగాల్లో ఉండే ఉద్యోగస్తులకు మాత్రము గతంలో మీరు చేసిన తప్పిదాల వల్ల కానీ, నిర్లక్ష్య ధోరణి వల్ల కానీ దాని యొక్క పర్యవసానము ఈ రోజు మీరు పొందే అవకాశం కనపడుతోంది. మరి ఉద్యోగం కొంతమందికి పోయే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇక నుంచైనా జాగ్రత్తలు వహించుకోండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు కూడా వ్యాపార విస్తరణలో అనుకూలమైన సమయం. దీన్ని అస్సలు వృధా చేసుకోకండి. ఆరోగ్యం కనుక చూసినట్టయితే ఈ రాశిలో ఉండే వారందరికీ చక్కని ఆరోగ్యం ఉంటుంది. గతంలో ఏవైనా సమస్యలు ఉంటే కనుక అవి తీరిపోయి చక్కగా మెరుగ్గా ఉంటుంది. అన్ని సమస్యలు తీరిపోయే అవకాశము. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వివాహం కాని వారికి కూడా, స్త్రీలైనా పురుషులైనా, ఇది మంచి అనుకూలమైన సమయం కాబట్టి ఈ రోజు ఆ ప్రయత్నాలు మీరు చేసుకోండి. తరువాత ఐటీ రంగంలో ఉన్న వారికి చూస్తే మీ యొక్క ప్రాజెక్టుల యొక్క నిర్వహణలో మీ యొక్క నైపుణ్యాన్ని, అంటే స్కిల్స్ని మీరు తప్పనిసరిగా జోడిస్తేనే మీరు మీ యొక్క స్థానంలో నిలబడగలిగే అవకాశం ఉంది. కాంపిటీషన్ని తట్టుకుని నిలబడాలంటే మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎప్పుడూ ఉంటుంది. చేతి వృత్తుల వారికి కొత్త కొత్త ఆవిష్కరణలకు ఇది చాలా మంచి సమయము. దానికి తగిన ఆలోచనలు, దానికి తగిన యోచన తప్పనిసరిగా చేసుకోండి. కాంట్రాక్టుదారులకు కొత్త కొత్త ఒప్పందాలు కుదురుతాయి. అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసుకోవచ్చు. మీ కష్టానికి అనుగుణమైన సరియైన సమయం ఈ రోజు మీరు పొందబోతున్నారు. రాజకీయ రంగం వారికి మీ యొక్క కార్యాచరణ పథకాలు కానీ, మీ యొక్క చేసే విధానం కానీ ప్రజలకి మీరు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడంలో కానీ వారి యొక్క మద్దతును మీరు ఈరోజు చూరగొంటారనమాట. అయితే ఈ కళారంగంలో ఉన్న వారికి ప్రముఖులతో మీ యొక్క ప్రతిభను ముచ్చటించే సమయం ఈ రోజు కాబట్టి ఈ రోజుని అసలు వృధా చేసుకోకండి. ఏమైనా ఒప్పందాలు చేసుకోవాలంటే కూడా మీరు ఆ ఒప్పందాలు ఈ రోజు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గురువారం రోజు గురువుకు సంబంధించిన ఆలయాల దర్శనంతో పాటు ఏదైనా రావి చెట్టుకు కానీ, మర్రి చెట్టుకు కానీ, తులసి మొక్కకు కానీ, ఏదైనా ఒక పచ్చని వృక్షానికి పొద్దున్నే నీరు పోసి మీ యొక్క కష్టాన్ని కనుక చెప్పుకున్నట్టయితే విశేషమైన ఫలితం పొందే అవకాశము, సానుకూలమైన ఫలితం పొందే అవకాశంతో పాటుగా గురు సంబంధిత ఆలయాలు, షిరిడి బాబా వారి ఆలయం కానీ, లేదు దక్షిణామూర్తి ఆలయం కానీ, లేదు అంటే దత్తాత్రేయ స్వామి వారి ఆలయం కానీ దర్శనం చేసినట్టయితే కనుక గురు సంబంధిత దోషాలు కానీ, అటువంటి ఇది కానీ, ఏదైనా ప్రతికూలత కానీ పోయే అవకాశం ఈ రోజు మీకు కనబడుతోంది. పసుపు వస్త్రాన్ని ఎవరికైనా దానంగా ఇవ్వండి. ఇచ్చినట్టయితే కనుక మంచి శుభవార్తలు వినే అవకాశము, విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ఏకాగ్రతతో చదివినట్టయితేనే తప్ప మీరు పాస్ అయ్యే అవకాశం కనపట్టలేదు. ప్రతి సబ్జెక్టు మీద శ్రద్ధ చూపించండి. అంటే అన్ని రంగాల్లో ఉండే విద్యార్థులు, స్కూల్, కాలేజ్, పీజీ, ఈ విద్యార్థులకు ఇది సరియైన సమయము. మీరు దానికి తగ్గ ప్రణాళికలు వేసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఈ రోజు చాలా చక్కని శుభ సమయం కాబట్టి దానికి తగిన ప్రణాళికలు వేసుకోండి. కొంతమంది విద్యార్థులకు జ్ఞాపక శక్తి మందగించే అవకాశం ఉంది. గణపతి ప్రార్థన తప్పనిసరిగా చేసుకోండి. గణపతి ఆలయ దర్శనం కూడా తప్పనిసరిగా చేసుకోండి. ఉద్యోగస్తులకు మీ కష్టానికి మెచ్చుకోలు పొందుతారు. తద్వారా ప్రమోషన్స్తో పాటు మీ ప్యాకేజీ పెరిగే అవకాశం కూడా
కనపడుతోంది. మెరుగైన అవకాశాలు వస్తాయి. కొంతమంది కంపెనీలు మారే అవకాశం ఉంది. కొంతమంది ఉద్యోగాలే మారే అవకాశం కూడా కనపడుతోంది. శుభవార్తలు వింటారు. దానితో పాటుగా ఒక చిన్న కీలకమైన వార్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగాను, ఐటీ దాడుల్లో ఇరుక్కునే అవకాశము, అంటే కొంతమంది ఉద్యోగస్తులకి ఐటీ దాడుల్లో ఇరుక్కునే అవకాశం కనబడుతోంది. అది మీరు గతంలో చేసిన తప్పిదం ఈరోజు అనుభవించే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు పాటించుకోండి. వ్యాపారము, వాణిజ్య రంగం వాళ్ళకి చూసినట్టయితే అనుకున్న వ్యాపార లావాదేవీలు విజయవంతంగా పూర్తవుతాయి. చాలా చక్కని ఫలితాలు ఈరోజు మీరు పొందబోతున్నారు. వ్యవసాయ రంగం వాళ్ళకి మంచి పంట దిగుబడి వచ్చి రేటు కూడా అధికంగా వచ్చే అవకాశంతో పాటు చక్కని శుభ ఫలితాలు వినడంతో పాటుగా రుణాలు తీర్చేయడము, ప్రభుత్వ సహాయ సహకారాలు మీకు సమయానికి వచ్చే అవకాశం కనబడుతోంది. ఇక్కడ ఒక చిన్న విషయము రైతుల కోసము, భూమాత పూజ చేయాలి తప్పనిసరిగా. అది మీ దినచర్యలో భాగంగా పెట్టుకోండి. తర్వాత మీ యొక్క సాగు పద్ధతులను మార్చండి. ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే అవకాశం చూసుకోండి. మందులు, ఎరువులు కొనేటప్పుడు జాగ్రత్తలు వహించుకోండి. క్రిమికీటకాదుల వల్ల ఒకంత పంట నష్టమయ్యే అవకాశము, కొన్ని పంటలకి నష్టం అయ్యే అవకాశం ఉంది కాబట్టి అది జాగ్రత్తలు పాటించుకోండి. అయితే ఐటీ రంగం వాళ్ళకి చూసినట్టయితే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొత్త కొత్త అవకాశాలు మీకు కనిపిస్తాయి. కుటుంబ పరంగా చూసినట్టయితే మంచి కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఈరోజు అత్యంత శుభదినం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. భూమి, వస్తు, వాహన యోగము కనపడుతోంది. శుభకార్యాలు చేస్తారు. కుటుంబ వాతావరణం కూడా అన్యోన్యంగా గోచరిస్తోంది. కాంట్రాక్టుదారులకు ప్రాజెక్టు నిర్వహణ సక్రమంగా సాగుతుంది. చేతి వృత్తుల వారికి మెరుగైన ఆర్థిక పరిస్థితి ఈ రోజు కనపడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిపక్షాల యొక్క వ్యూహాలను మీరు సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశము ఈ రోజు మీకు గోచరిస్తోంది. కళారంగంలో ఉన్న వారికి కూడా మంచి అవకాశాలు వచ్చే దిశగా కనబడుతోంది. మొత్తంగా ఈ రాశి వారికి పరిహారంగా చెప్పదగినది, శనివారం నాడు నల్ల నువ్వులను దానంగా ఇచ్చి నవగ్రహ ఆలయ దర్శనం చేసుకుని శనీశ్వరుడికి తైలాభిషేకం కనుక చేయించుకున్నట్టయితే కనుక శని సంబంధిత, అంటే శనిగ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకోవడంతో పాటుగా ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం ఈ రాశి వారికి గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితాలు, సూచనలు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి, శ్రద్ధ పడితేనే తప్ప విజయం సాధించలేని పరిస్థితి. ఈ పరిస్థితి ప్రతి విద్యార్థికి, స్కూల్ విద్యార్థి, కాలేజీ విద్యార్థి, పీజీ విద్యార్థులకు కూడా గోచరిస్తోంది. మీరు యోచనతోనే చేయగలుగుతారు. దాని దిశగా మీరు ప్రణాళికలు వేసుకుని ప్రణాళికాబద్ధంగా కనుక మీరు ప్లాన్ చేసుకుంటేనే తప్ప మీరు ఏ పనిలోనూ విజయం సాధించలేరు. జాగ్రత్తలు పాటించుకోండి. విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వారికి ఈ రోజు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. కొంతమంది క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ కాని పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు పాటించుకోండి. ఉద్యోగస్తులకు మీ పద్ధతులు మీ పై యజమానులకు నచ్చి మీకు ప్రమోషన్ ఇవ్వడంతో పాటు ప్యాకేజీ పెంచే అవకాశం కూడా గోచరిస్తోంది. మీకు మెరుగైన అవకాశాలు కూడా వారు అందించబోతున్నారు. కాంట్రాక్ట్ పద్ధతి మీద చేరిన వాళ్ళకి పర్మనెంట్ అయ్యే అవకాశము, కొంతమంది ఉద్యోగస్తులు శుభవార్తలు వినడంతో పాటుగా వస్తు వాహనాలు కొనుక్కునే అవకాశము, మరికొంతమంది ఉద్యోగస్తులు అంటే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫ్యాక్టరీ రంగంలో పనిచేసే ఉద్యోగస్తులకు ఒకంత ప్రమాదాల సూచన కనబడుతోంది. జాగ్రత్తలు వహించుకోండి. వ్యవసాయదారులకు పంటలకు, ఎరువులకు, నీటి వనరులకు సమర్థవంతంగా మీరు ఉపయోగించుకోండి. మంచి దిగుబడి సాధిస్తారు. దానికి తగ్గ లాభాలతో పాటు మంచి ధర పలిగే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండే రైతులకు ప్రత్యేక సూచన ఏంటంటే మీరు భూమి యొక్క పూజను తప్పనిసరిగా మీ దినచర్యలో భాగంగా ఏర్పాటు చేసుకోండి. ఉత్తరోత్తర రాబోయే రోజుల్లో ప్రకృతికి సంబంధించిన వైపరీత్యాలను, దాని నుంచి మిమ్మల్ని కాపాడడానికి భూమాత యొక్క ఆశీస్సులు తప్పనిసరిగా తీసుకోండి. అయితే మరొక విషయము, ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక ప్రశాంతత కోల్పోయి అధిక ఒత్తిడికి లోనయ్యే అవకాశము, తద్వారా కొన్ని రుగ్మతలు వచ్చే అవకాశము గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే శుభవార్తలు వింటారు. స్థిరచరాస్తులను సంపాదించుకుంటారు. వస్తు వాహనాలు కొనుగోలు చేసే అవకాశము, శుభకార్యాలు చేసే అవకాశము, శుభకార్యాల కోసము కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశము ఈ రోజు గోచరిస్తోంది. వివాహం కాని వారికి, స్త్రీలకైనా పురుషులకైనా కానీ మీరు ప్రయత్నాలు చేసినట్టయితే
మంచి సంబంధాలు కుదిరే అవకాశం కనపడుతోంది. కానీ కుటుంబ పరంగా దంపతుల మధ్య చూసినట్టయితే కనుక దంపతుల మధ్య వియోగం ఏర్పడడం కానీ, దంపతులు దూరం అవ్వడం కానీ, లేదా విడిపోయే పరిస్థితి కూడా ఈ కుంభరాశిలో ఉండే వాళ్ళకి గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. తరువాత కాంట్రాక్టుదారులకు మీ యొక్క ప్రాజెక్ట్స్‌లు పూర్తయ్యడానికి సమయం పట్టే అవకాశము, లేబర్ల వల్ల మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా చూసుకోండి. చేతి వృత్తుల వారికి మీ పనికి తగ్గ మంచి గుర్తింపు లభిస్తుంది. తదుపరి రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క వ్యూహాలు శత్రువులను ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుంది. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. ఉన్నత పదవులు వచ్చే అవకాశం రాజకీయ రంగంలో ఉన్న వారికి కనబడుతోంది. కళారంగంలో ఉన్న వారికి కొత్త అవార్డులకు నామినేట్ అయ్యే అవకాశము ఈరోజు మీకు గోచరిస్తోంది. పరిహారము మీకు చెప్పదగినది సోమవారం నాడు కానీ, ఈరోజు కానీ తప్పనిసరిగా శివాభిషేకం చేయించుకోవడం కానీ, లేదా మీరైనా ఇంట్లో శివాభిషేకం చేసుకోవడము, శివాలయ దర్శనం కనుక చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందడంతో పాటు ఏవైనా అడ్డంకులు ఉంటే తీరిపోయే అవకాశం కూడా గోచరిస్తోంది. ప్రత్యేకించి శివుడికి బిల్వపత్రాలతో పాటుగా జిల్లేడు పువ్వులను కూడా, అంటే తెల్ల జిల్లేడు పువ్వులను కూడా సమర్పించినట్టయితే విశేషమైన ధనంతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా పొందే అవకాశము గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితాలు, సూచనలు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు తమ లక్ష్యాల కోసం కష్టపడాలి. తరువాత ఉపాధ్యాయుల యొక్క మద్దతు, అంటే సపోర్ట్ మీరు తప్పనిసరిగా తీసుకోవాలి. అది స్కూల్ విద్యార్థుల దగ్గర నుంచి పీజీ విద్యార్థుల వరకు అంత అనుకూలమైన రోజు ఈ రోజు కాదు. కాబట్టి మీరు ఏ పని చేయాలన్నా వాయిదా వేసుకోండి, లేదా మీ పెద్దలను సలహాలు సంప్రదింపులు చేయండి. ఉద్యోగస్తులకు కొత్త జాబులు వచ్చే అవకాశం కనబడుతోంది. మీ ప్రతిభను గుర్తింపు లభించే అవకాశం ఈ రోజు ఉంది. కొన్ని రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు ఉద్యోగం ఊడిపోయే అవకాశంతో పాటుగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. కొంతమందికి ఉద్యోగం రాని పరిస్థితి కూడా కనపడుతోంది. నిరాశ చెందకండి, ప్రయత్నాలు మానకండి. అయితే మీరు గతంలో చేసిన తప్పుల వల్ల ఐటీ దాడుల్లో ఇరుక్కోవడం కానీ, లేదా కొన్ని అపనిందలు పడ్డం కానీ జరిగే సూచన కనపడుతోంది. నిర్లక్ష్య ధోరణి వదిలిపెట్టండి, అప్పుడే మీకు మంచి జరిగే అవకాశం కనపడుతోంది. మీ పని పట్ల శ్రద్ధ వహించండి, లేకపోతే మీకు లాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అతి ధోరణి మానుకోండి. తరువాత వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు మీ యొక్క వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. పెట్టుబడులు మంచి లాభాలు ఇస్తాయి. దానికి సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్ కానీ, అంటే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, ఉన్న వ్యాపారం విస్తరించడానికి ఈరోజు చాలా చక్కని అనువైన సమయము. కొత్త పెట్టుబడులు కూడా మీరు ఈరోజు ప్రయత్నం చేసుకోవచ్చు. వ్యవసాయదారులకు పంటలకు మంచి దిగుబడి వస్తుంది. దానికి మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ రేటు పలికే అవకాశం కనబడుతోంది. తద్వారా మీకు లాభాలు వచ్చే అవకాశము. పాత రుణాలు తీర్చేసుకుంటారు. కొత్త రుణాల జోలికి మీరు ఈరోజు శుభ్రంగా వెళ్ళవచ్చు. ప్రభుత్వ సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. మీ యొక్క ఆనందమైన వాతావరణం ఈరోజు మీకు కనబడబోతోంది. అయితే రైతులకు చెప్పదగిన సూచన ఏంటంటే, మీరు భూమాత పూజ తప్పనిసరిగా మీ యొక్క దినచర్యలో భాగంగా పెట్టుకున్నట్టయితే కనుక ఉత్తరోత్తర రాబోయే పరిణామాలకు మీకు ఆ తల్లి ఆశీస్సులు అందుబాటులోకి ఉంటాయి. తరువాత ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. గతంలో ఉన్న రుగ్మతలు తీరిపోయి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అయితే మీ శక్తికి మించినటువంటి పనులు మీరు ఈరోజు తలకి ఎత్తుకోకండి. తద్వారా మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీ ఆహారపు అలవాట్లలో కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకోండి. ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించుకోండి. పెళ్లి కాని వాళ్ళకి, అంటే స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, ఈరోజు చాలా చక్కని అవకాశము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి మీ యొక్క ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యి మంచి పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశము. ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో ఐటీ రంగంలో ఉన్న వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశంతో పాటు గతంలో ఈ సాఫ్ట్వేర్లో ఉన్న వారికి ప్రమోషన్తో మంచి కంపెనీలకు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. చేతి వృత్తుల వారికి మీ యొక్క పనిలో నైపుణ్య ప్రదర్శనకు ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. కాంట్రాక్టుదారులకు కొత్త ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. లేబర్స్తో జాగ్రత్తగా వ్యవహరించండి. గతంలో పెండింగ్ ఉండిపోయిన
టెండర్లు కానీ లేదా బిల్స్ కానీ ఈరోజు మీకు సకాలంలో వచ్చే అవకాశం కనపడుతోంది. కళారంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతలతో పాటు మంచి అవకాశాలు కూడా వచ్చి మిమ్మల్ని గుర్తించే స్థాయికి వెళ్తారు. మీకు చెప్పదగిన పరిహారాలు, గురువార నియమాలు పాటించండి. గురు సంబంధిత ఆలయాలను దర్శించి అక్కడ శనగలను కనుక దానం చేసినట్టయితే గురుగ్రహ సంబంధిత దోషాలు కానీ ఏవైనా ప్రతికూలతలు కానీ ఉండి ఉంటే మీ జాతకంలో అవి తీరిపోయి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశము ఈరోజు కనపడుతోంది. మరొక విషయము, మీరేదైనా కీలకమైన పనికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు పసుపు రంగు సంబంధిత వస్త్రాలను కనుక ధరించి వెళ్ళినట్టయితే విశేషమైన అనుకూలతను పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితాలు, సూచనలు. నమస్తే.